హలో అండి. స్ప్రింగ్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పాస్తాను ఉడికించుకోవడానికి కొంచెం సాల్ట్, ఆయిల్‌నైతే వేసుకొని ఉడికించుకొని, స్ట్రైనర్‌లో వేసుకొని వడగట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని, కొంచెం ఆయిల్‌నైతే వేసుకొని క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలనైతే వేసుకోవాలి. టమాటాలు మనం ముందుగా వేసిన వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ పాస్తా అయితే చిన్న పిల్లలు కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నాను చూడండి. మనం ముందుగా ఉడికించుకున్న పాస్తానైతే వేసుకొని, ఇన్‌స్టంట్ పాస్తా మసాలా అని షాప్‌లో దొరుకుతుంది. నేను 2 కప్పుల పాస్తానైతే తీసుకున్నాను. దానికి 4 ప్యాకెట్ల ఇన్‌స్టంట్ పాస్తా మసాలా అయితే పడుతుంది. ఎలాంటి సాల్ట్ ఇంకా మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు. మసాలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్‌ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఎలాంటి సాసెస్ వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.